ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ, యేసుప్రభు ఘనమైన నామములో మధ్యాహ్న సమయం నుండి ప్రారంభించిన సమయం వదులుకొని పాటలు, ఆరాధన సమయం ఆ రీతిగా మా ప్రభా మీ కృపాకనికరం బట్టి మా తండ్రి ఈ యొక్క మరి రొట్టెన ద్రాక్షరసం యొక్క రక్తానికి సాదృశ్యంగాను ఈ శరీర సాదృశ్యం వాటి పాల్గొన్న కొరకు లేఖనం చూసుకొని మా తండ్రి మీ అందరూ పాల్గొందుతుండగా అయోగ్య దాసుని నిష్ప్రయోజుకొని మరొకసారి ఏ సులువు చాటు మరుగుపరిచి మీ మాటలు మాకు అనుగ్రహించండి. కూడా వచ్చిన వారికి సంఘం క్షేమం కలిగినట్లుగా క్షేమాభివృద్ధి పొందినట్టుగా అనుగ్రహించండి. తర్జుమాలో కూడా ట్రాన్స్లేషన్లో కూడా మా దేవ సహోదరులకు సహాయపడుతున్నాం. కృతజ్ఞత చెల్లించి మీకు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక వాక్య భాగంలో మనం మరి మొదటి మాట ఆయన రాజ్యమును వెతుకుడి, దాంట్లో కూడా ఇవన్నీ అనుగ్రహింపబడిన రాయబడింది. So we see that in the portion that we have read, the very first verse 31, it says, "But seek the kingdom of God, and all these things shall be added to you." మనం ఇక కలిసి రావడం కానీ వాక్యం ధ్యానించడం కానీ అన్నిటికీ కారణం ఏంటంటే ఒక రోజు ఆయన రాజ్యంలో మనం ఉండబోతున్నాం. See, the reason we come together and meet together like this is one day we are going to meet him in the heaven. కాబట్టి ఇక్కడ ఆయన రాజ్యమును వెతుకుడి అని రాయ మాట మత్తయి సువార్తలో ఉంది. See, the same verse is also written in the Matthew's Gospel. 6వ అధ్యాయంలో మనం చూస్తే Matthew chapter 6, దేవుని వాక్యంలో గమనించినట్లయితే 3:33 verse 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. Matthew chapter 6, verse 33. But seek first the kingdom of God and his righteousness, then all these things shall be added unto you. కాబట్టి ఆయన రాజ్యాన్ని వెతకాలి మనం. So we have to seek his kingdom first. ఎవరు రాజ్యంలో ప్రవేశించగలరు? And who can enter into that kingdom? లూకా 12:32 రాయబడింది. And it is written in Luke chapter 12, verse 32. జనమందా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుకు మీ తండ్రికి ఇష్టమైనది. And it says that the little flock, do not be afraid, that it is God's good pleasure that he wants to give you the kingdom. చిన్న మంద అంటే గొర్రెల మంద. See, here when it says little flock, it is nothing but the herd of sheep. బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో గొర్రె అనేది చాలా ప్రాధాన్యత కలిగినదిగా మనం గమనించవచ్చు. So here we can see that in the book of this holy Bible, there is a prominence given to the animal sheep. ఆనాడు ఏడాది గొర్రె పిల్లను బలిగా అర్పణగా అర్పించేవారుగా ఉంటున్నారు. In the olden days, they used to sacrifice the lamb which is of 1 year old. అయితే ఏడాది గొర్రె పిల్ల కంటే శ్రేష్టమైన బలి ప్రభువైన యేసుక్రీస్తు. But we have to remember that the much more better sacrifice than the 1 year old of lamb is sacrifice of Lord Jesus Christ. శ్రేష్టమైన ఆయన అర్పణ మన కొరకై లోకంలో అర్పించిన వాడుగా ఉంటున్నాడు. And he has given the much more better sacrifice given to us in this world by Lord Jesus Christ. మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే, and if you see in John's Gospel chapter 1, 28వ వచనంలో ఒక మాట ఉంది. there is one verse there is one word in verse 29వ వచనంలో verse 29. మరునాడు యోహాను యేసును తన ఎదురుగా రాగా చూచి, ఇదిగో లోక పాపం మోసుకుని పోతున్న దేవుని గొర్రె పిల్ల. John chapter 1 verse 29. The next day John saw Jesus coming toward him and said, "Behold, the Lamb of God who takes away the sin of the world." 36వ వచనం, అతను నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. And verse 34, "And I have seen and testified that this is the Son of God." కాబట్టి దేవుని గొర్రె పిల్ల ఆయన. So he is the Lamb of God. కాబట్టి ఆ గొర్రె పిల్ల మన కొరకు ఈ లోకంలోకి ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకం రావడం జరిగింది. And that lamb in the form of Lord Jesus Christ has come down to this earth. చిన్న మంద ఎప్పుడు కూడా మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండాలి. See, we have to remember that the little flock should always fulfill the will of the word, will of the God. ప్రభువైన యేసుక్రీస్తు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. See, even if you see, even Jesus Christ also come down to this earth to fulfill the will of God. కీర్తన 48లో ఏం రాయబడిందంటే, Psalms 40 verse 8, దేవా నీ చిత్తం ఏంటో నాకు ఎంతో సంతోషం అని రాయబడింది. and it is written that, "Lord, I delight to do your will." మొదటి యోహాను 2:17లో అదే మాట రాయబడుతుంది చూస్తాం. We can see the same thing in 1 John
2:17 సారీ. 2:17. We can see the same thing in 1 John chapter 2 verse 7. లోకమును దాని ఆశ గతించిపోతున్న కానీ దేవుని చిత్తము జరిగించు నిరంతరము నిలుచును. So here the verse says that world is passing away, but and the lust of it, but who does the will of God abides forever. నిరంతరం ఉండేది పరలోక రాజ్యం, నిరంతరం ఉండేది ప్రభువైన యేసుక్రీస్తు. See, there are two things that will remain forever. One is Lord Jesus Christ and the other one is kingdom of heaven. కాబట్టి ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు ఆయన. So Jesus Christ has fulfilled the will of God. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మంద అన్న మాటకు, చిన్న మంద అన్న మాటకు మరి గొర్రె పిల్ల యొక్క మందను గుర్తించవచ్చును. So here the phrase the little flock we can understand in other way as a small herd of sheep or lamb. కాబట్టి మందలు చూస్తే మనం గమనిస్తే లేఖన వల్ల మనం గమనిస్తే ఒక 4 మందలు మనం గమనించవచ్చు. So in the scriptures we can see 4 kinds of these little flocks. ఇక్కడ చూస్తాం చిన్న మందాన్ని 12:32 లో చూస్తుంటున్నాం. And Luke chapter 12 verse 32 we see that little flock, the phrase. మరి ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. And Jeremiah chapter 11 verse 28 also we see. 13:20 లో మాట రాయబడింది. కన్నెత్తి ఉత్తరం నుండి వచ్చుచున్న చూడండి, నీకు ఇవ్వబడిన మంద, నీ సౌందర్య మంద ఎక్కడున్నది? 13:20 Lift up your eyes and see those who come from the north. Where is the flock that was given to you? కాబట్టి అక్కడ సౌందర్యమైన మంద. So and that flock is referred as a beautiful sheep. అక్కడ చిన్న మంద, ఇక్కడేమో సౌందర్యమైన మంద. So there we see as a little flock, but here we see as a beautiful sheep or beautiful flock. ఇంకొక చోట ఇంకో రకంగా రాయబడింది. And it is written another way in different way. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. Isaiah chapter 40. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. Isaiah chapter 40. 11వ వచనం. Verse 11. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. హిస్ ఫ్లాక్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. Isaiah chapter 40 verse 11. యెషయా గ్రంథం 40:11. He will feed his flock like a shepherd. తన మంద. So it is his flock. చిన్న మంద, little flock, సౌందర్యమైన మంద, the beautiful flock. చిన్న మరి అరితిగా చూస్తుంటున్నాం మరి ఆయన మంద. And we also see that it is his flock. మొదటి పేతురు 5వ అధ్యాయంలో ఇంకొక రకంగా రాయబడింది. In 1 Peter chapter 5 it is written in a different way. మొదటి పేతురు 5వ అధ్యాయం. 1 Peter chapter 5. 5వ అధ్యాయం 2వ వచనం. 1 Peter chapter 5 verse 2. 2వ వచనం. Shepherd the flock of God which is among you. Serving as overseers not by compulsion but willingly, not for dishonest gain but eagerly. చూస్తూ బలి చేత కాక దేవుని చిత్తముగా ఇష్టపడు దుర్లాభం చేస్తూ కాక సిద్ధ మనసుతో నీ మధ్య దేవుని మందను. See here in English it says the flock of God. దేవుని మంద, flock of God. లేఖనం చూస్తూ చిన్న మంద ఒకటి. So when we see scriptures we see a little flock, సౌందర్యమైన మంద ఒకటి, and beautiful flock, ఆయన మంద ఒకటి, and it is his flock. అతమాత్రమే కాదు మరి దేవుని మంద. And not only that, it is also flock of God. ఆదికాండం 32వ అధ్యాయం. Genesis chapter 32. ఆదికాండం 32వ అధ్యాయం. Genesis chapter 32. అక్కడ మనం మనకు తెలిసినటువంటి భాగము. This is very well known portion to all of us. యాకోబు తన మందను తీసుకొస్తూ, Jacob when he was carrying his flock, మందను తీసుకొని మామ దగ్గరికి బయలుదేరిపోతున్నప్పుడు, and he started from his father-in-law and he took his flock and he was passing by. అక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే 16వ వచనం verse 16. ఏంటంటే తన దాసు చేతికి అప్పగించి మీరు మంద నడుమ ఎడమంచి నాకంటే ముందుగా సాగిపోయిన తన దాసుతో చెప్పాను. In verse 16 he says that he delivered them to the hands of his servants, and in the middle portion we can see pass over before me, put his distance between successive rows. yes 29వ వచనం అదే అధ్యాయంలో. In the same chapter verse 29. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపాను, అందుకని నేను ఎందుకు నా పేరు అడుగుతూ చెప్పి అక్కడ అతను ఆశీర్వదించెను. Verse 29. Then Jacob asked saying, tell me your name I pray. And he said, why is that you ask about my name? And he blessed him there. అంటే అక్కడ మనం గమనించవచ్చు ఏమని పెట్టుకోవచ్చు, this is blessed flock అని. So in another way we can understand that this is also a blessed flock. అంటే ఆశీర్వదించబడిన మంద. So that means the flock which was there, it was blessed. యాకోబు ఒకడే కాదు ఆశీర్వదించబడింది. See, remember that it's not only Jacob was blessed. యాకోబు మంద ఆశీర్వదించబడింది, యాకోబు యొక్క గొర్రెలు ఉన్నాయి, యాకోబు యొక్క కుటుంబం అంతా ఆశీర్వదించబడింది. See, Jacob was blessed, Jacob's flock was blessed, and Jacob's family was also blessed. కాబట్టి మనం చూస్తున్నాం ఈ యొక్క కర్మేలు మందిరం అనేది కూడా
అలాంటి మందగా ఉండాలని దేవుని ఉద్దేశం. In the same way, God's desire is our church, our flock, the Carmel should also be like that. మంద బయట ఉన్న వ్యక్తిని మందలోనికి తీసుకురావాలా. మంద బయట ఉన్న వాటిని మందలోనికి తీసుకురావాలి. So you remember that the sheep which is outside of the flock, we should bring them into the flock. అది నేను వాక్యం ద్వారా చూపిస్తాను. We'll read that as a scripture. యోహాను సువార్త 10వ అధ్యాయం. John chapter 10. యోహాను సువార్త 10వ అధ్యాయము John chapter 10. 16వ వచనం. Verse 16. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను. Verse 16, John chapter 10 verse 16. And other sheep which I have are not of this fold, them must also I bring. అప్పుడు మంద ఒక్కటే అగును, గొర్రెల కాపరి ఒక్కడగును. Then what happens is there will be only one voice, my voice, and there will be only one flock and one shepherd. ఇక్కడ ఏంటి, ఇక్కడ అక్కడ చిన్న మంద, So there we see as a little flock, మరి చూస్తుంటే సౌందర్యమైన మంద, and we also saw as a beautiful flock, ఆయన మంద, and his flock, తన మంద, and God's flock, అదే అదే దేవుని మంద. తన మంద అంటే దేవుని మంద, and it is flock of God, ఆశీర్వదించబడిన మంద. and it is also blessed flock. ఇక్కడ ఒక్క మంద అంటాడు. See, but here it says that there is only one flock. ఇవన్నీ కలిపి ఒక మంద. So they all together, we can call it as one flock. ఈ ఒక్క మంద దేవుడు లాస్ట్ చూసిన ఆశీర్వదించబడిన మందగా ఉండాలి. So this one flock should be blessed. That's what we see in the end. దేవుని వాక్యం చాలా మర్మమైంది, లోతైంది. దాన్ని ధ్యానిస్తే చాలా ఆత్మీయ సంగతులు బయటకు వస్తాయి. See, the word of God is very mysterious. When you dig into it, you will see many more wonderful things. అందుకే మత్తయి సువార్త 25లోకి వచ్చేసరికి ఈ ఆశీర్వదించబడిన మంద ఎక్కడ ఉంది? But in Matthew chapter 25, this blessed flock, where is this blessed flock? 25:32. 25:32. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 25:32. Matthew 25 verse 32. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలను గొర్రెలు వేరుపరచినట్లు ఆయన వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. 34. అప్పుడు రాజు తన కుడి వైపున వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకొనుడి. 34. So in verses 32 and 34 we see this description. The Lord has gathered all the sheep and goat, and he has separated that. On his right hand the sheep is there, and on his left hand the goat is there. And he says in verse 34, come the blessed people and stand on my right side. రక్షించబడి ప్రభువును వేలో చేర్చుకొని మందలో చేర్చబడిన వారు ఈ లోకంలో పరలోకంలో కూడా కుడివైపు ఉంటూ ఆశీర్వదించబడిన మందగా పిలువబడతారు. So please notice this. If you are saved and adopted into the family of God, you will be considered as the part of sheep, and even in heaven also you will be seated on the right side and you will receive blessings. కాబట్టి ఇక్కడ చిన్న మందగా మనం ఉంటూ ఆత్మీయంగా కూడా తగ్గించుకున్న వారమై మందలోపల ఉంటూ దేవుని కనపరుస్తుంటే ఈ మంద ఒకరోజు ఆశీర్వదించబడిన మందగా దేవుని గుడిపార్శ్వం ఉంటుంది. So if we, being a small flock, continue to listen to the voice of God and fulfill the will of God, then we'll stand one day on the right hand of God and we'll be blessed. ఈ చిన్న మందను దేవుడు ఎంతగా ప్రేమించాడంటే చెప్పను వర్ణించలేదు. See how much the Lord has loved this little flock. There is no way that we can explain it fully. మరి బైబిల్లో గొర్రెల గురించి చాలా చోట్ల రాయబడ్డాయి. In the word of God there are many places where it is written about sheep or lamb. ఎజికేల్ గ్రంథం 34వ అధ్యాయంలోకి వస్తే Ezekiel 34. 34వ అధ్యాయంలో Ezekiel 34. దేవుడు చక్కగా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. And there is a beautiful verse written there. 14వ నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలుకు ఉన్నత స్థలముగా వాటికి దొడ్డి ఏర్పడును. Ezekiel 34 verse 14. I will feed them in good pasture, and their fold shall be on the high mountains of Israel. మంచి మేత కలిగిన చోట పెడతాడు మందను. So God is going to put his flock where there is a good pasture. మంచి మేత ఎక్కడ ఉంటుంది? See, where does the good pasture be? మంచి కాపరి దగ్గర ఉంటుంది. It will be only at the good shepherd. మంచి కాపరి దగ్గర పనిచేసే కాపరులు లేదా సేవకుల దగ్గర వాక్యం ఉంటే, ఆ వాక్యం బలమైనదిగా ఉంటే, ఆ బలమైన మేత వారిని ఆత్మీయంగా వారిని ఎదగనిచ్చేదిగా ఉంటుంది. See, notice this. If the shepherd is a good shepherd, and if he is giving the rich spiritual food, and then the flock will also be blessed in the same manner. So the shepherd has to be rich spiritually, and he should provide the good pasture. ఈ లోకంలో ఉన్నత స్థలం ఉండకపోవచ్చు, కానీ ఈ మంచికి మేత కలిగిన మేత
మనం తీసుకున్నట్లయితే ఆ మంచి గల ఉన్నతమైన స్థలములో దొరికి ఉంటుంది మనకి. See, maybe in this world we may not receive such rich spiritual food, but if we continue to feed on to it, one day we will be getting that good pasture in the heaven. ఇక్కడ మళ్ళా రాయమన్నమాట, ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందరి మేయును. See, here it says that the good pasture is on the high mountains of Israel. They shall lie down in a good fold and feed in rich pasture on the mountains of Israel. మందైతే చిన్నదే కానీ, See, the flock is very small in size, మంచి మేత పెట్టాడు దేవుడు. but God is giving or feeding with rich, good pasture. దేవుని దాసుడు భక్సింగ్ గారు దేవుని యొక్క దర్శనం ద్వారా అనేకమైనటువంటి ప్రార్థన పూర్వకంగా ఆయన కనుగొని మరి అలాంటి మంచి మేతను మన సంఘములో ఉంచాడు ఆయన. See, man of God, Brother Bhaksing, he received such revelation from God, and he continued to brought up many more little flocks which have this rich spiritual food. ఆయనే కాదు, చాలా మంచి మంచి దైవజనులు ఈ అమెరికాలో కూడా ఉన్నారు. See, not only him, there are many more great men of God even in this country also. అయితే మనం ఆరు తెలిపినటువంటి లేదా మనకు ఇవ్వబడిన వాక్యం ద్వారా మనం వేపబడుతూ ఆత్మీయంగా ఎదుగుతున్నామా లేదని ప్రశ్నించుకోవాలి. But here the question is, if are we growing in such rich spiritual food or not? That's the question. కాబట్టి చిన్న మంద మంచిగా పోషించబడి ఆత్మీయంగా ఎదిగి ఉన్నత స్థలంలోకి వెళ్ళాల్సిందిగా ఉంటుంది. So the desire is the little flock should be fed by rich spiritual food, and it should stand one day in the presence of God. గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, మంచి మంచి వర్తమానాలు ఇచ్చారు, కనబరుచుకోరు వాళ్ళు. See, there are many good preachers, they give very spiritual food and they don't show off themselves. కాబట్టి దేవుని సన్నిధిని తగ్గించుకోవడం దినులుగా ఉంటే ఉన్నత స్థలంలోకి వెళ్ళగలిగే స్థితి వస్తుంది. So if you humble yourselves in the presence of God and still feed the flock, then you will stand in a great place of heaven. మనం ఎక్కడైనా ఉన్నప్పటికీ మంద లోపలే ఉండాలా. Wherever we may be, but we should be in the flock. చిన్న మంద అయినప్పటికీ ఆ మందలో వచ్చిన దేవుడు ఇచ్చిన మేత మేస్తూ మందలో ఉండాలి. See, even if it is a small flock, you still have to be in the flock and keep feeding on it. రెండవది సౌందర్యమైన మంద. And secondly, the beautiful flock. మనం చూసాము యెషయా గ్రంథము 40 ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా 13:20. Jeremiah 13 verse 20. సౌందర్యమైన 13వ అధ్యాయం 20వ వచనంలో మాట ఉంది. Jeremiah 13 verse 20. కన్నెత్తి ఉత్తరుడు వారిని చూడి, నీకు ఇవ్వబడిన మంద, నీ సౌందర్య మంద ఎక్కడున్నది? Lift up your eyes and see those who come from the north. Where is the flock that was given to you? Your beautiful sheep. ఈ సౌందర్యం కావాలంటే ఈ మంద ఎక్కడుంది? రెండవ మాట. See, the second thought what we have is, where is this beautiful sheep or flock? ఎక్కడుండాలి సౌందర్యమైన మంద? Where it should be? యోహాను సువార్త 10వ అధ్యాయం 28-29. చదవండి ఒకసారి టైం అయిపోయింది. John's Gospel chapter 10 verses 28 and 29. John 10 28 29. తెలుగు చదవండి బ్రదర్, ఇంగ్లీష్ చూస్తారు. యోహాను సువార్త 10:28-29. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను, ఎన్నిటికీ నశింపవు. ఎక్కడున్నా సౌందర్యం కావాలి, ఎక్కడుండాలా? ఆయన చేతిలో ఉండాలి. So here, if you want to be part of beautiful sheep, then you should be in the hand of shepherd. 29వ వచనం. Verse 29. అంటే అర్థం పెట్టి అపహరించేదానికి అవకాశాలు ఉన్నాయి. So I'm reading verses 28 and 29. And I give them eternal life, and they shall never perish, neither shall anyone snatch them out of my hand. My Father who has given them to me is greater than all, and no one is able to snatch them. That means there is a chance that being snatched off. కాబట్టి సౌందర్యం కావాలంటే ఆయన చేతిలో ఉండాలా. So if you want to be in the beautiful flock, you should be always in his hand. బయట ఆయన చేతిలో నుండి బయటపడితే సౌందర్యం కోల్పోతాం. So if you are out of his hand, there is a chance that you lose the beauty. ఎందుకంటే దేవుని వాక్యం లోకాశ, నేత్రాశ, శరీరాశ బయట ఉన్నాయి, చుట్టూ ఉన్నాయి. The word of God says that this world is full of eyes of the lust and the pride of the lust and the things of the world. The world is filled with these three things. ఏదో ఒకటి ఆగుతుంది నిన్ను. Something will always attract you. ఆయన చేతిలో నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేయకూడదు. So we should never try to come out of his hand. అర్థం ఏంటి? ఆయన సహవాసంలో నుండి బయటకు పోకూడదు. In other words, we can also understand that we should not come out of the fellowship of him. నేను చెప్పే మాట కాదు ఇది. See, understand, these are not my own words. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 1 John chapter 1 verse 3. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం.
1 John chapter 1 verse 3. చదవండి ఉన్నా. వారితో కూడా మీకును వారితో కూడా మీకును సహవాసం కలిగినట్లు సావాసు కలుగునట్లు నేను చూసిన దానిని నేను చూసిన దాన్ని విని విని దానిని దానిని మీకును తెలియబట్టేస్తున్నాను. తెలియపరుచుతున్నాను. మన సహవాసం మన సావాసమైతే తండ్రితో కూడా తండ్రితో కూడాను ఆయన కుమారుడైన కుమారుడు యేసుక్రీస్తు. ఎక్కడుంది నీ సవాసం? ఆ సవాసంలో ఉంటే నువ్వు సౌందర్యంగా ఉంటావు. So 1 John chapter 1 verse 3, which we have seen and heard and we declare to you, that you may also have fellowship with us, and truly our fellowship is with the Father and His Son Jesus Christ. The Okay. question is, if you want to have this beautiful part of the beautiful flock, you should be in the fellowship of God. కాబట్టి ఆ చేతిలో వస్తే సౌందర్యం కోల్పోతావు. So if you are coming out of His hand, then you will lose the beauty. తండ్రి చేతిలో నుంచి ఆస్తి పంచుకొని బయటకు వచ్చాడు, తప్పిపోయి పాడికల్సాం తప్పిపోయి కుమారుడు సౌందర్యాన్ని కోల్పోయాడు. See, we know the story of prodigal son. He came out of the hands of father and he lost his beauty. అందుకే ప్రభు అంటున్నాడు, దేవుడు వాక్యం ఒక మాట దేవుడు చూపిస్తాడు. 49:16 యెషయా గ్రంథం చదవండి. Isaiah chapter 49 verse 16. 49:16 యెషయా గ్రంథం. Isaiah chapter 49 verse 16. See, I have inscribed you on the palms of my hands. Your walls are continually before me. చూడు నా అరచేతిలో నేను చెక్కి ఉన్నా. See, he says that, see that I have inscribed you on my palms of my hands. నీ ప్రాకారం నిత్యం నా ఎదుట ఉన్నది. Your walls are continually before me. అంటే నీవు నా కంట్రోల్లో ఉన్నావు. That means, in other words, you are in my control. ఆయన కంట్రోల్లో ఉంటే సౌందర్యం ఎక్కడికి పోదు. See, remember this: if you are under His control, then you will not lose the beauty. కాబట్టి రెండో మంద సౌందర్య మంద. So the second flock is beautiful flock. మూడో మంద And the third flock, ఆయన మంద. it is His flock. నేను వాక్యం చదవండి. యెషయా 40 అధ్యాయము Isaiah chapter 40 11వ వచనం. verse 11. యెషయా 40:11. నువ్వు చదివినా మనం. గొర్రెల కాపరి వలె ఆ ఆయన తన మందల వైపును ఆయన మందం వైపును మాంసంతో ఆ గొర్రె పిల్లలను కూర్చి ఆ రొమ్మును ఆడించుకొని మోయెను. నా రొమ్మును ఆడించుకొని మోయును, ఆడించుకుంటే ఆయన మెల్లగా నడిపి మెల్లగా నడుపుతాడు. Isaiah 40 verse 11. He will feed His flock like a shepherd. He will gather the lambs with His arm and carry them in His bosom and gently lead those who are with young. ఆయన మందలో ఉంటే రొమ్మున ఉన్నాడు. So if you are in His flock, then you are on His bosom. అబ్రహాం, O Abraham. నేను ఎల్షద్దాయ్, God says that I am all powerful, El Shaddai God. సర్వశక్తి కలిగిన దేవుడు నేను. God says, "Oh Abraham, I'm all powerful." That means I'm El Shaddai God. నా రొమ్మున ఉండాల్సిన పక్కకి వెళ్ళిపోయినావు. And He says that you should have been on my bosom, but you went away. ఎవరు యేసు ప్రభు రొమ్మున ఆనుకున్నవాడు. And do you know that who the disciple was who was leaning on the bosom of God? He was none other than John. ఆయన రొమ్మున ఉంటే మనకు భద్రత ఉంది. So if you are leaning on to His bosom, then you have the protection. ఆయన రొమ్మున లేకపోతే భద్రత ఉండదు. If you are not leaning onto His bosom, then there is no protection. యోహాను సువార్త 2 లూకా సువార్త 15 అధ్యాయంలో రెండో ఉపమానం ఏంటంటే తప్పిపోయిన గొర్రెపిల్ల. తప్పిపోయిన గొర్రెపిల్ల. In Luke chapter 15, the second parable was about the sheep that was. The first parable was about the sheep that went away. ఆ వెళ్ళిపోయిన గొర్రె కనబడలేదు. And we don't see that lamb anymore. ఎక్కడ పోయిందో కనబడటంలే. And we can't see where it went. అందులో తప్పిపోయింది అది. It went away from the flock. కాపరి అక్కడే ఉన్నాడు. But the shepherd is still there. కాపరి గొర్రెలు విడిచిపెట్టి వెతుకుతున్నాడు అరణ్యంలో. And now this shepherd left the remaining flock and he's looking for the one that went away. దొరికిన వెంటనే తీసుకుని నడిపించుకొని రాలేదు. And look, notice here, whenever the shepherd found the lost sheep, he did not let it walk. మొదలు మెల్లగానే నడిపించాడు మొదట. Probably he might have let it walk very slowly. ఎక్కడో పొదలో ఉంది. Maybe it was it's in the bush. అక్కడి నుంచి ఆయన మెల్లగా తన స్వరం పిలిచాడు. And maybe he called with his little voice, and then he called the sheep. ఆ తర్వాత తీసుకున్నాడు. And he took it. భుజం మీద వేసుకున్నాడు. And he put the sheep on his shoulder. భుజం అనేది బిడ్డకైనా ఎవరికైనా ఎంతో ధైర్యం ఇచ్చేది. See, the place of shoulder, whether it is for a small baby or for anyone, it gives the safety, or it gives the
protection feeling. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి కడుపు మీద పడబెడతారు. So that's the reason when a baby is born, the baby is put onto the shoulder of mother. ఆ తర్వాత తల్లి పాలిసిన తర్వాత బిడ్డ భుజం మీద వేసుకుంటుంది. And when the baby is fed, mother will keep the baby again on the shoulder. తండ్రులు కూడా బిడ్డలు వేసుకొని భుజం మీద ఎక్కించుకుంటారు. And even the fathers also, we see that fathers also take the children and put them on their shoulders. కాబట్టి భుజం అనేది ఏంటంటే దేవుడు ఇచ్చే ధైర్యము. So the shoulder, in other words, we can see that it's the protection that's been given by God, అది ఎవరు అపహరించలేదు. and no one can steal it. కాబట్టి మన దేవుని చేతిలో ఆ మందలో ఉన్నట్లయితే ఆయన మందలో మన అపహరించబడం. So if we are in His hands, then nobody can steal us. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు మనకి భయం అనేది ఉండదు. So whatever may be the circumstances, that we will not have the fear. నాలుగో మంది ఏంటి? And we'll see the fourth flock. 5వ అధ్యాయం 1 Peter chapter 5, 2వ వచనం. verse 2. 1 పేతురు 5వ అధ్యాయం 2వ వచనం. 1 Peter chapter 5, verse 2. సమయం అంత తక్కువ ఉంది, పొద్దు కాబట్టి త్వరగా ముగించాలా. బలివిచ్చేత కాక బలివిచ్చేది కాక దేవుని చిత్త ప్రకారము ఆ. ఇష్టపూర్వకంగాను ఆ. దుర్లాభాపేక్షతో కాక ఆ. సిద్ధ మనస్సుతోను ఆ. మీ మధ్యన ఉన్న దేవుని మందను ఆ. పై విచారణ చేసి దాన్ని కాయుడి. 1 Peter chapter 5, verse 2. Shepherd the flock of God which is among you, serving as overseers, not by compulsion, but willingly, not for dishonest gain, but eagerly. ఇక్కడ చూస్తాం దేవుని మందను జాగ్రత్తగా కాయాలి. So the flock of God should be cared upon very carefully. ఆహారం సిద్ధపరిచేటప్పుడు ఇంట్లో కొన్ని నెలలు స్త్రీలు సిద్ధపడతారు, కొన్ని నెలలు సహోదరులు సిద్ధపరుస్తారు. In some houses we see that sisters prepare the food for the family. In some other houses we'll see brothers prepare the food for the family. మా ఇంట్లో ఆమె చేయాల్సింది, నేను చేయను. In our house, auntie will prepare the food. కాబట్టి సిద్ధపరచబడిన ఆహారం భద్రతనిచ్చేదిగా ఉండాలా. So the food that has been prepared should give the protection to the family. క్షేమం ఇచ్చేది ఉండాలా. It should give the protection to the family, ఆరోగ్యం ఇచ్చేది ఉండాలా. and it should also give the nutrition to the family. అట్లా ఉంటేనే ఆ మంద కాయడం అంటే అది అర్థం. See, taking care of the family or taking care of the flock, that means the food that you are preparing for the family should give you protection and also should give the nutrition. In the same way, people who stand here and preach the word, they should make sure that the word that is being preached should give the protection and nutrition. కొరింథీ పత్రిక దేవుని వాక్యం చూస్తే కొరింథీ మొదటి మాట ఉంది. మొదటి కొరింథీ 13వ అధ్యాయం 1 Corinthians chapter 14. 1 Corinthians chapter 14, 3rd verse. verse 3. క్షమాభివృద్ధి హెచ్చరికయు ఆదరణీయం కలిగించు ప్రవచించాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకే క్షమాభివృద్ధి కలుగు చేసుకున్నాడు, కానీ ప్రవచించేవాడు సంఘములకు క్షమాభివృద్ధి కలుగు చేయను. But he who prophesies speaks, సంఘములకు క్షమాభివృద్ధి కలుగు చేయను. and he should edify the church. ఈ అధ్యాయంలో చాలా సార్లు సంఘము క్షమాభివృద్ధి అనే మాటను పలు చోట చూడవచ్చు. So spiritual edification to the church, this particular phrase in this chapter we'll see again and again. 5వ వచనంలో ఉంది, 12వ వచనంలో ఉంది, 17వ వచనంలో ఉంది, మరి 26వ వచనంలో కూడా మాటలు సంఘము క్షమాభివృద్ధి. So this phrase edification of the church we keep seeing in 5, 12, 18 and 26. కాబట్టి ఆ మందం మన చేతికి అప్పగించే సంఘం అనేది మామూలుగా చాలా కష్టం సంఘం మెయింటైన్ చేయడం. See, to lead a church is not an easy thing. కాబట్టి ఈ సంఘం అనేది ఆ దేవుని మందను మట్టిది. So this church is the flock of God. దేవుని మందం మన చేతికి అప్పగించాడు దాన్ని. See, remember this, God has given his flock and he handed over to us. ఆ మందం మీద మనం కమాండ్ చేసేది కాదు, కానీ ఆ మందం సమకూర్చుకునేది ముఖ్యం. See, you should not show the command or the control over the flock, but instead you should gather and protect it. అందుకే ఆయన మెల్లని స్వరంతో మాట్లాడతాడు. That's the reason the Bible says he speaks with slow voice or little voice. అలాంటి శబ్దంతో మాట్లాడతాడు. That means like in a very subtle and slower volume he speaks. కాబట్టి ఈ 4 రకాల మందలు దేవుని సన్నిధిలో ఏ రీతిగా పోషించబడుతున్నాయో మనం గమనిస్తున్నాం. So we are observing how these 4 kinds of flock being fed in the church. 5వ మంద ఏంటంటే ఆ పరలోకంలో కనబడుతున్న మంద. And we also see there is a 5th flock that we see only in heaven. ఈ మందలో ఉన్న గొర్రెలు కూడా లోబడి ఉండాలి కాపరికి. And all the sheep that are there in the flock should be
should be obedient to the shepherd. బోధించేవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా వయసు బట్టి కాదు, ఆత్మీయత బట్టి మనం ఆ వాక్యానికి లోబడాలి. Notice this: whoever speaks or preaching from here, whether he's young in age or older in age, we should not gauge him according to his age, but we should gauge him from the spiritual message that he or she giving. విద్య కలిగిన గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టర్స్, పెద్దలు వాళ్ళు చెప్తారే కానీ బోధ అంటే వాళ్ళు విమర్శించడం వాళ్ళు. See, we are not defaming anyone. It's not that people who have higher education or PhDs that only they can preach, but we are not defaming anyone. దేవుడు ఏం చూస్తాడు? క్లాస్ లో తూకి వేస్తాడు. See, when he balances you in the common balance, he'll see is ఆత్మీయ స్థితి ఎంత ఉందో దేవుడు చూస్తాడు. So Lord will only look at how much the person has spirituality, not the age. యోహాను పేతురులో ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేవు వాళ్ళు. See, we know that disciples John and Peter, they don't have any physical education or worldly education. వాళ్ళు ఇద్దరే కావాలి. They are ignorant people. They don't have any secular education. వాళ్ళు ఇద్దరు కలిసి స్వార్థ బయటించి వాక్యం బయటిస్తే 2000 మంది 3000 మంది రక్షణ పడుతున్నారు. But we see that when they both work together and preach the gospel, we see in the scriptures that 3000 people has been saved. నిలబడి ప్రార్థన చేస్తే భూమి కంపిస్తా ఉంది. When the student prayed, the earth was shaken. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి, మనం చూస్తున్నాం మరి ఆ రాజ్యాల రకాల. So my dear brother and sister, what we are observing, what we are seeing is we have to seek first his kingdom. రెండవది ఆ చిన్న మంద నుంచి ఆశీర్వదించిన మంద వరకు మనం ఎదగాలి. And secondly, from that little flock we should grow in such a way that we should be called as blessed flock. మొదటిదేమో చిన్న మంద, First little flock, రెండోదేమో సౌందర్యమైన మంద, and secondly it's beautiful flock, మూడోదేమో ఆయన మంద, and thirdly it is his flock, నాలుగోదేమో దేవుని మంద, and fourthly flock of God, ఐదోదేమో ఆశీర్వదించబడిన మంద. and fifthly it's blessed flock. ఆ మందల్లో మనం ఆ మెట్టుకి ఎదగాలి. So we should grow in such a way, step by step. ఎప్పుడైతే అది వెళ్తూ వస్తామో మన వయసు అయిపోయినా ఈ లోకంలో ముగింపు వచ్చినా అక్కడికి వెళ్ళిపోతాం. So when we grow in such manner, whether we leave this earth or whether we grow older, but still we'll be joining in that blessed flock. అందుకొరకే ఈ స్థలంలో దేవుడు మన సమకూర్చాడు. That is the reason God has gathered together like this in this place. ఈ కర్మేల మందిరం కూడా చిన్న మంద నుంచి పైకి ఎత్తబడే మందగా పలానా స్థలంలో పలానా సహోదరు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. So the desire is even the little flock, the members in this Carmel church, they should be going into that blessed flock. కాబట్టి ఆ రీతిగా మన జీవితం పరీక్ష, మనం ఏ మందలో ఉన్నాం, ఎక్కడ ఏ స్థానంలో ఏ స్టేజ్ లో ఉన్నాం. So we should examine ourselves in which group we belong to and what kind of spiritual level we are at, ఏ స్టేజ్ లో ఉన్నాం. and at what stage we are at. కాబట్టి మనం ఎరిగిన వారమై ప్రభు సన్నిధిలో ప్రభు వల్ల పాల్గొనకు పరీక్షించుకోవాలి. So before we enter into the Lord's table, we have to examine ourselves and then take part in the Lord's table. ఆయన మంద అయితే ఆయన కాపాడుతూ కింద ఉండాలి. So if you are his flock, then you should be under the leadership of him. ఆయన మంద అయితే ఆ చిత్తం నెరవేర్చాలి. And if you belong to his flock, then you should also fulfill the commandments of him. ఆయన మంద అయితే ఆ యొక్క వాక్యానికి లోబడి విధేయత చూపించి ఆయన చెప్పిన హెచ్చరిక కట్టడం లోబడి వారంగా ఉండాలి. So if you are part of his flock, then you should follow and fulfill all the commandments and statutes of God. అది ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి. So we have to test ourselves and examine ourselves if we are like that or not. మన దీని గురించి సమయం సాగదు కానీ ఎప్పుడైనా దేవుడు వచ్చినప్పుడు మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కొన్ని విషయాలు వాటికి గొర్రెల మంద నుంచే కాలం దాయించబడి ఒక్కరోజు ఇద్దరు ఈ బైబిల్లో ఆది కాండం మొదలుకొని గొర్రెల మంద అనేది మరి ప్రకటన వరకు. So if God wills that when I come again, we'll try to meditate on this flock of on the flock of sheep. That we see that this particular phrase or this particular pattern is there from Genesis to Revelation. So if God wills, we'll see this again. మనం కూడా అది ఆశీర్వదించబడిన మందగా దేవుడు సిద్ధపరచును. So may God bless us and prepare us to be such blessed flock.